హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో చెరుకు రసంతో చేసే చెరుకు పానకాన్ని మనమే చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దెబ్బ రొట్టికి మంచి కాంబినేషన్ అనమాట. కోనసీమ ప్రాంతంలో చెరుకు బట్టీల దగ్గర చేసే ఈ చెరుకు పానకాన్ని చక్కగా మనం కూడా బండి మీద దొరికే ఫ్రెష్ చెరుకు రసంతో ఈ చెరుకు పానకాన్ని చేసుకుని మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూడండి. చిన్న చిన్న టిప్స్తో చేస్తే చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ పానకం. ఇలా చెరుకు రసాన్ని తెచ్చుకునేటప్పుడు బాగా ముదురుగడ్డల్ని రసం తీయమనండి. అలాగే ఐస్ కానీ నిమ్మకాయ కానీ ఇంకా అల్లం కూడా వేయకుండా ప్యూర్ చెరుకు రసాన్ని ఈ విధంగా తెచ్చుకుని ఇలా ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఒక స్ట్రైనర్లోకి వడకడితే ఏమైనా చిన్న చిన్న పీసులు లాంటివి ఉన్నా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే బాగా తెరులుతాయండి. చూడండి, ఈ విధంగా పొంగు వస్తుంది కదా. ఇలా బాగా మరిగించాలండి. మనకి సగం అయ్యే వరకు ఈ విధంగా మరగబెట్టుకోవాలి. మధ్య మధ్యలో మాత్రం ఇలా కలుపుతూనే ఉండాలి. రసం ఇలా పొంగులాగా వచ్చినప్పుడు పైన చూసారా, ఇలా గ్రీన్ కలర్లో ఒక లేయర్లా వచ్చేస్తుందండి. ఇలా అంచులకి పై వైపున ఇలా వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఈ విధంగా తీసేయాలి. మనం తీసుకున్న చెరుకు రసం చూడండి, సగం అయ్యాయి కదా. ఇప్పుడు ఇంకా మంటను తగ్గించాలండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఇలా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఈ విధంగా మరిగిస్తే చూడండి ఎలా ఉందో. చిక్కటి చెరుకు పానకం అనేది రెడీ అయిపోయింది. లీటర్ చెరుకు రసం తీసుకుంటే పావు లీటర్ అయ్యే వరకు ఈ విధంగా మరిగించాలి. ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మనకి పూర్తిగా చల్లారేసరికి ఇంకాస్త చిక్కబడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిక్కగా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. నేను తీసుకున్న చిన్న బాటిల్ చెరుకు రసానికి ఈ బౌల్ నిండా పానకం అనేది వచ్చింది. దీన్ని ఈ విధంగా దెబ్బ రొట్టె కాంబినేషన్లో సర్వ్ చేశారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. తింటే వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంటుంది. మంచి ఫ్లేవర్తో అందరూ చాలా ఇష్టపడతారు. ఇంకా ఈ సిరప్ని పిల్లలకి పంచదారకు బదులుగా జ్యూసుల్లోనూ అలాగే పాలల్లో కూడా కలిపి ఇవ్వచ్చండి. చాలా చాలా రుచిగా ఉండే ఈ సిరప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.